ఏంది ఈ బీసీ ఈ రిజర్వేషన్ల పంచాయతీ ఇది ముందర పడుతుందా ఏంది అసలు ఎంత సమయం పడుతుంది దీనికి? కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్, ఎన్నికల మేనిఫెస్టో, మేము అధికారంలోకి వస్తే 42% లోకల్ బాడీ రిజర్వేషన్లు పెడతామని చెప్పి హామీ ఇచ్చారు. గతం లోపల సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 34 ఉంటే దాన్ని 20కి తగ్గించారు గత ప్రభుత్వాలు. ఈయనేమన్నాడు మేము దాన్ని మళ్ళీ 42కి వేస్తామని చెప్పి మాట ఇచ్చాడు. బీసీలందరూ దానికి ఆకర్షితులయ్యారు. రాహుల్ గాంధీ కూడా దేశవ్యాప్తంగా ఆయన టూర్ చేస్తూ పాదయాత్ర చేసినప్పుడు జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇస్తాము అన్నారు. విద్యా ఉద్యోగుల పాటు స్థానిక సంస్థలు ఇస్తామని చెప్పి ప్రకటించారు. దాంతో ప్రజలందరూ నమ్మారు. అరే మా వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, మంత్రులు అవుతారు, ముఖ్యమంత్రి అవుతలేరు, కనీసం సర్పంచ్లు అవుతాం మేము మా పరిస్థితికి తగ్గట్టు అని చెప్పి దాంతో ఇన్స్పైర్ అయ్యి అందరు కాంగ్రెస్ వైపు ఒక చూపిండ్రు, గెలిపించారు. గెలిచిన తర్వాత వాళ్ళు ఎంట్రా ముందు అవుతున్నారు, పెంచుదామా వద్దా పెంచుదామా వద్దా అని. బీసీ సంఘాలన్నీ ఉద్యమాలు చేయడంతో భయపడిపోయారు. పెంచక తప్పదు అనివార్యమని చెప్పి భయపడి పెంచడానికి చర్యలు తీసుకున్నాం. పెంచాలంటే జనాభా లెక్కలు తీయాలి, కులాల వారిగా. కులాల లెక్కలు తీస్తామని ఎన్నికల మేనిఫెస్టో చెప్పారు. కులగణన అది ప్రాపర్గా జరిగిందా అన్న? వాళ్ళు ఒరిజినల్ లెక్కలు అనుకోవచ్చు. కులగణన ప్రాపర్గా జరగలేదు. వీళ్ళ పాటించిన విధానం ప్రక్రియనే తప్పుంది. ఓకే, ఎట్లా అంటే కులగణన చేసేటప్పుడు మొత్తం ఎంటైర్ గవర్నమెంట్ మిషనరీ, ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వ ఉద్యోగులను ఇన్వాల్వ్ చేయాలి. వీళ్ళు ఎక్కడ చేసిన పార్ట్ టైం మనుషులను పెట్టి టీచర్ అదే అవుట్ సోర్సింగ్ వాళ్ళని పెట్టి సర్వే చేయించారు. వాళ్ళు చాలా ఇళ్ళకి పోలేదు. 5 అర్బన్ ఏరియాలు అయితే చాలామంది వలస పోయిన వాళ్ళు ఉంటారు, అక్కడ జాబ్లో పోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని సర్వే చేయలేరు, వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకోలేదు. రెండవది, ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని కూడా తెలుస్తుంది. ఎందుకంటే షీట్ ఎలక్షన్ ఓటర్ అదే తయారు చేసేటప్పుడు సర్వే లిస్టు చార్టులో 77 అంశాలు అడిగారు. అవి అడుగుడు అవసరమా? బ్యాంకు ఖాతాలు ఎంత ఉన్నాయి, ఆస్తులు ఎంత ఉన్నాయి, కుటుంబ సభ్యులు ఎంత, భార్యలు ఎందరు, ఇది సిగ్గు తప్పిన ప్రభుత్వం గిట్లా అడిగేది. అందుకే చాలామంది డీటెయిల్స్కు భయపడి తాళాలు వేసి చెప్పకుండా ముఖం చాటేసి. అంటే అప్పుడు మిస్ అయిన వాళ్ళకి, అప్పుడు ఈ కులగణనలో పాల్గొనే వాళ్ళకు మళ్ళీ అవకాశం అని చెప్పేసి మొన్న నుంచి స్టార్ట్ చేసారు. ఎల్లుండితో కంప్లీట్ కాబోతుంది. అంటే వాళ్ళు ఏమిటి ప్లాన్ వాళ్ళది? సర్వేలో పాల్గొనని వారు ఆఫీస్కి వచ్చి చెప్పాలి. ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ ఆన్లైన్లో కానీ టోల్ ఫ్రీ నెంబర్కి కానీ చెప్తే మేము యాడ్ చేస్తామన్నారు. ఇంటికి వద్దనే చెప్పాను వాళ్ళు భయపడి ఈ విషయాలన్నీ. ఆఫీస్కి వచ్చి చెప్తారా? మళ్ళీ ఇంటింటిని సర్వే చేయాలి. ఆ విషయాన్ని మేము బీసీ సంఘాల మీటింగ్లో చెప్పినాం మంత్రులకు అందరికీ. అయినప్పటికి కూడా వాళ్ళు చెవిన పెట్టారు. ఇప్పటికి కూడా వాళ్ళకి చిత్తశుద్ధి ఉన్నట్టు అనిపిస్తలేదు. అందుకే అవి లెక్కలు తప్పని కూడా మేము ప్రూవ్ చేసినాం. ఇప్పుడు రాష్ట్ర జనాభా 3-4 కోణాలలో చూస్తే 4 కోట్లకు పైగా ఉంది. వీళ్ళు తీసిన లెక్క ఎంత? 3,55,00,000. ఎట్లా అంటే ఓటర్ లిస్టు తీసుకుందాం. 3 ఓటర్లు 3,55,00,000 ఉన్నారు. స్కూల్ పిల్లలకు జూనియర్ కాలేజ్ వరకు ఓటర్లు ఉండదు. వాళ్ళు 60-70 లక్షలు ఉన్నారు. చిన్న పిల్లలు కూడా కలుపుకొని 70, 67 + 3 + 70 ప్లస్ ఇదైతే 4,17,00,000 మంది ఉన్నారు. ఆ తర్వాత ఆధార్ కార్డు తీస్తే 2022 వరకు ఆధార్ తీసారు. అప్పటి వరకు 3,80,00,000 మంది ఉన్నారు. ఈ 2 ఏళ్లలో మరో 20 లక్షలు పెరిగి ఉంటారు. అంటే 4 కోట్ల పైగా ఆధార్ ప్రకారం ఉన్నారు. గ్రోత్ రేట్, జనాభా గ్రోత్ రేట్ ప్రకారం అంచనా ఇస్తారు కదా. 2011లో జనాభా 3,45,00,000 ఎంతమంది. ఈ గ్రోత్ రేట్ తీసుకుంటే 4,05,00,000. అట్లా చూసుకున్నా సగటున ఏ కోణంలో చూసినా 4 కోట్లకు పైగా ఉంది. వీళ్ళు 3,55,00,000 అంటే ఎట్లా సరిపోతుంది? చాలి ఎట్లయితుంది? తగ్గినట్టుగా చూపించారు. మొత్తం తప్పు కనిపిస్తుంది అక్కడ. ఒకవేళ అది ప్రభుత్వ లెక్కనే. అవన్నీ ఆధార్ అయిన ప్రభుత్వమే, స్కూల్ లెక్క అయినా, ఓటర్ లిస్టు స్కూల్ అయిన ప్రభుత్వమే, గ్రోత్ రేట్ అయిన ప్రభుత్వ లెక్క విధానం.
ఈ 3 విధానాల్లో కూడా 4 కోట్లకు పైగా వచ్చినప్పుడు వీళ్ళు ఇంత తక్కువ చూపెడతారు. ఇప్పుడు రీసర్వే చేశారు. రీసర్వేలో మళ్ళీ 4 కోట్ల పైగా వస్తేనే కదా కరెక్ట్ అని. 3% పాల్గొనలేదు. 3% ఇండ్లో అన్నాడు. హౌజెస్లో ఒక 3% పాల్గొనకపోతే అందులో ఒక్కొక్క ఇంట్లో 7-8 మంది 10 మంది. అది కూడా తప్పు. 3% పాల్గొనడం ఎట్లా చెప్తున్నాం పాల్గొనలేదని? హౌజ్ హోల్డ్ సర్వేనే హౌజుల లెక్క ప్రకారం చెప్తున్నాం కదా, ఎన్ని ఇండ్లు ఉన్నాయి అనేది దాని లెక్క. ఇండ్ల లెక్క ఉన్నది మనుషుల లెక్క లేదా? ఇళ్ళను లెక్క పెట్టి ఇంతమంది ఇళ్ళల్లో పాల్గొనలేదు అన్నాం. ఎట్లా చెప్తున్నాం అది? అది చెప్పనీకి వస్తుంది కానీ జనాభా లెక్కల్లో చెప్పనీకి రాదా? ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.